50,000 కోట్ల రూపాయలు జమ చేసిన తర్వాతనే మీరు ఈ ప్రాజెక్టుకి ముందుకు పోవాలి. ఆఖరికి ఓ విషయం నేను చెప్పదలుచుకుంటున్నా. ప్రభుత్వాన్ని చూడగానే ధైర్యం రావాలి. అరే మా ప్రభుత్వం మాకున్నది, నాకేమైనా కష్టం వస్తే ఒక పెద్దన్నలాగానో ఒక తండ్రిలాగానో ఒక ఇంటికి పెద్దలాగానో నాకు ప్రభుత్వం ఉంటుంది. ఈ ప్రభుత్వం పట్ల నమ్ముకొని నేను ముందుకు పోతే నేను నా కుటుంబం సురక్షితంగా ఉంటామని ఒక ధైర్యం ప్రజల్లో ఉండాలి. దాని విరుద్ధంగా ఈ ప్రభుత్వం పాత పర్మిషన్లు ఉన్నా ఉండకపోయినా కూలగొట్టడం, ఆ ఇల్లు ఎంత కష్టపడి కట్టుకున్నాడు, ఆ ఇంటి పట్ల ఆ వ్యక్తికి సెంటిమెంట్లు ఉంటాయనే ఒక ఆలోచన కూడా లేకుండా అందరం కూడా మన ఇంటి పట్ల మనం ఎంత సెంటిమెంట్ ఉంటామో మనందరికీ తెలుసు. పొద్దున్న లేవగానే నీ ఇంటి మీద ఎవరైనా మార్కింగ్ చేసిపోతే ఎంత బాధ వేస్తుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అంట. సడన్గా ఒకరోజు ప్రభుత్వం వచ్చి మీ ఇల్లు ఎఫ్టీఎల్ ఉందనో బఫర్లు ఉందో లేదా సుందరీకరణ కోసం మీ ఇల్లు మాకు కావాలనో మీ ఇంటి మీద మార్కింగ్ చేసిపోతే ఆ ఇంట్లో ఉన్న సామాన్య ప్రజలకు వాళ్ళకి అదొకటే ఇల్లు ఉంటుందండి. అది కూడా ఎన్నో సంవత్సరాలు కష్టపడిన తర్వాత కట్టుకున్న ఇల్లు ఉంటుంది. వాళ్ళ స్వప్న సౌధ్యం అది. అట్లాంటి ఇంటి మీద మార్కింగ్ చేసిపోతే ఎంత అవమానంగా ఉంటుంది, ఎంత బాధేస్తుందని ఒక్కసారి మనకు ఆలోచన చేసుకోవాల్సింది లేదా? ఈ ప్రభుత్వానికి అంత బాధ్యత లేదా అంటున్నా. ఎందుకు ఈ రాష్ట్రాన్ని భయంతో నడపాలనుకుంటున్నారు? ప్రేమతో నడిపే ప్రయత్నం చేయండి. కేసీఆర్ గారు గదే చేసిరు 10 ఏళ్ళ. ప్రేమతోనే నడిపిరు 10 సంవత్సరాలు. ఈరోజు నిత్యం కేసీఆర్ గారు యాద్ చేసుకుంటారు. మీరు ఏ వీడియోలన్నా చూడండి, అరే కేసీఆర్ సారే బాగుండే, కేసీఆర్ ఎప్పుడు ఇట్లా చేయలేదే. మానవీకరణతో ప్రభుత్వం ఆలోచన చేయాలి. 3 సంఘటనలు నాకు నిజంగా కూడా బాధ వేస్తుంది, మీతో నేను షేర్ చేసుకుంటా. 3 సంఘటనలు ఈ గత వారం 10 రోజుల్లో జరిగిన 3 సంఘటనలు. 3 సంవత్సరాల పాప ఏమైందమ్మా ఇక్కడ కూర్చున్నామంటే మా అమ్మా నాన్నని జైలు వేసి నా బుక్స్ అన్నింటినీ కూడా మా ఇంట్లో వేసి కూలగొట్టిర్రు. మళ్ళీ నాకు ఎక్కడ చేయాలో ఏం చేయాలో అర్థమవుతలేదని ఒక 3 సంవత్సరాల పాప బయటకు వచ్చి చెప్తుందంటే మానవత్వం ఉన్నోడు ఎవడన్నా కొంచెమైనా కదలాల్సిందే కదా. ఇంకో సంఘటన చెప్తా. ఓ తండ్రి ఇంటికి తండ్రి అంటోడు పిల్లల ముందర ఎప్పుడు ఏడవద్దు, ధైర్యంగా నిల్చోవాలి. ఎందుకంటే నేను గట్టిగా ఉంటేనే నా ఇల్లు గట్టిగా ఉంటుంది, మా పిల్లలు గట్టిగా ఉంటుంది అని ఆలోచన ఉంటుంది కదా ఏ తండ్రికైనా. ఒక తండ్రి బోరున కింద పడి లబోదిబో అని ఏడుస్తుంటే ఒక దిక్కు బిడ్డ ఒక దిక్కు కొడుకు ఏడవకు నాన్న అంటుంటే పిల్లలున్నోళ్ళు తల్లిదండ్రులు ఉన్నోళ్ళు మనందరికీ ఎంత బాధేస్తుందని ఒకసారి ఆలోచన చేసుకున్నారా? 3 నెల్లూరుకెళ్ళి వచ్చిందంట పాపం పిల్లగాడు. లాస్ట్ నాకు చాలా బాధేసింది అని వింటుంటే. కళ్ళల్లో ఆయనకు నీళ్లు తిరుగుతున్నాయి, గొంతు అదిరింది ఆ పిల్లగాంది. ఏం చేస్తారు మీరు నెక్స్ట్ అంటే, నేను ఇంకా హైదరాబాద్కి రానండి, ఇంకా నేను మళ్ళీ ఇంకెప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఇల్లు కొనను అంటే ఎంత ఆ మనిషిలో ఉన్న ఆత్మ చచ్చిపోతే ఆ విధంగా మాట్లాడతాడు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు నేను వేడుకుంటున్నా, ప్రజలు భయపడుతున్నారు. ఇంకా 4 సంవత్సరాలు మీతో ఎట్లా వేయగాలనేది ప్రజలని ప్రేమగా చూసే ప్రయత్నం చేయండి. మీ యొక్క ఖర్చుల కోసం, మీ అధిష్టానానికి చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి కోసం ఇట్లాంటి ప్రాజెక్టులు తెచ్చుకొని ప్రజల యొక్క ఉసురు పోసుకోకండి అని చెప్తున్నాను. మూసి సుందరీకరణతో మీ జోబులు సుందరీకరణ అవుతాయి కానీ మీ ఆస్తులు పెంపకం జరుగుతుందే కానీ ప్రజలకు ఏమి జరగదండి. 16,000 కోట్ల రూపాయలు ఆ రోజున అంచనా అయితే 1,50,000 కోట్ల రూపాయలు దానికి ఎస్కలేషన్ చేసి డిపిఆర్ ప్రాజెక్టుకే 1,500 కోట్ల రూపాయలు పెట్టుకున్నారంటే దేశంలోనే అతిపెద్ద రివర్ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ నమమే గంగే ఏదైతే ప్రధానమంత్రి గారు తీసుకున్నారో దానికి జరిగిన వంటి ఖర్చులకి 4 ఖర్చు మీరు మూసి సుందరీకరణ పెడుతున్నారంటే ఏం ప్రజలకు అర్థం కాదనుకుంటున్నారా? ప్రజలకు అంతా అర్థమవుతున్నది. ప్రజలు ముమ్మాటికి దీనికి అవకాశం వచ్చినప్పుడు నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, ప్రజలు తిరగబడే ఒక సమయం వచ్చింది. మీరు నిన్న నుంచి వీడియోలు చూసింటారు. ఇంకా మీరు అకారణంగా మేము హైడ్రా బుల్డోజర్ తీసుకుపోతాం, అకారణంగా ఇంకా మేము పేదల ఇంటి మీదకి ఇట్లనే పోతామంటే బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటా ఊరుకోదు. నేను మళ్ళీ ఒకసారి మీ అందరి ద్వారా ఎవరైతే ప్రజలు భయపడుతున్నారో వాళ్ళకి అభయం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా, మేమున్నాము మీతో, మేమందరంతో పాటు కేసీఆర్ అనే ఒక మహాశక్తి మీ ఎంట నిలబడ్డది.
మీరు భయపడాల్సిన అవసరం లేదు. ముమ్మాటికి మీ తరఫున కొట్లాడతాము. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నా, మీరు బలవంతంగా ఎవరిని ఇల్లు ఖాళీలు చేయాలన్నా కూడా మీరు ఇంకో రూపం చూస్తారని చెప్పి కూడా చెప్తున్నా. థ్యాంక్ యూ. మీ ఇల్లు ఎఫ్టీఎల్ ఉందనో బఫర్లు ఉందో లేదా సుందరీకరణ కోసం మీ ఇల్లు మాకు కావాలనో మీ ఇంటి మీద మార్కింగ్ చేసిపోతే ఆ ఇంట్లో ఉన్న సామాన్య ప్రజలు వాళ్ళకి అదొకటే ఇల్లు. ఆదాయం లేకనో మనకు స్తోమత లేకనో ఆ ఇంటి యజమాని ప్రాధాన్యతలు సంపూర్ణంగా కోల్పోయి అప్పులు చేసో లేకపోతే దొంగతనాలు చేసో ఆ ఇల్లు నడపాలని ఎంత కష్టమో ఎంత తప్పో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రాధాన్యతలు సంపూర్ణంగా కోల్పోయి రాష్ట్రాన్ని ఎటు దిక్కు తీసుకుపోతున్నారనే ఒక కనీస ఆలోచన కూడా ప్రభుత్వం నడుపుతుంది.